నాకైతే మాత్రం ప్రతి సండే పండగే అనమాట. నచ్చింది తెచ్చుకొని, నచ్చినట్టు వండుకొని, కావాల్సినంత తింటాం. అయినా సరే ఎన్ని తిన్నా గూడాను, ఈ కనుమ రోజు మాత్రం ఇట్స్ వెరీ స్పెషల్ అనమాట. అలానే కనుమ రోజు ప్రతి ఇయర్ ఒక్కటే మెనూ ఉంటది. నాకు పెళ్ళైన కాడ నుంచి మాత్రం ఇదే మెనూ అవుతుందసలు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పూరి ఇంకా మటన్ కర్రీ, లంచ్‌లోకైతే దమ్ బిర్యానీ ఇవే ఉంటాయి. ఇగోండి నేనైతే ఒకవైపు చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చికెన్ ఫ్రై చేస్తున్నాను, ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. అలానే రైస్ కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసా. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యేలోపు ఈరోజు పూరికి బదులు చపాతీ చేశాననమాట. వండి మటన్ చక్కగా గ్రేవీ కర్రీ తయారు చేసేసి పిల్లలకి, నాకు, మా ఆయనకి అందరికీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసామనమాట. ఇక పండగలైనా, సెలవులైనా గానీ అందరం ఒకే దగ్గర కూర్చొని, ఒకే టైంలో కూర్చొని తింటామనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇంత హెవీగా అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం లంచ్‌లోకి ఓన్లీ బిర్యానీ ఒక్కటే ఉంటదనుకున్నాం. కానీ దమ్ బిర్యానీ రెడీ అయ్యేలోపు మా ఫ్రెండ్ వాళ్ళైతే ఈరోజు నాటుకోడి కూర, ఇంకా చిల్లుగారెలు వండుకున్నారంట. అవి కూడా మాకు పంపించారు. ఇక లంచ్‌లోకైతే మటను, చికెను, గారెలు, చపాతీ ఇంకా దమ్ బిర్యానీ తిన్నామనమాట. కనుమ స్పెషల్స్ అయితే ఇవి మా ఇంట్లో. థాంక్స్ ఫర్ వాచింగ్.